వినమ్రతగా అర్జునుడిలాగా వ్యవహరించాలి. మొదట చూసింది అర్జునుడిని కాబట్టి కాళ్ళ దగ్గర ఉన్నాడు, ఇలా కనిపించాడు. తల దగ్గర ఉంటే పక్కకి తిరిగి చూడాలి అంటే కొంచెం ఎదురుగుండా కనిపిస్తారు లేవగానే. అలాగే కృష్ణుడు చూడడం అయింది. అర్జునుడిని అడిగాడు, ఏంటి ఇలా వచ్చారు? తర్వాత దుర్యోధనుడి చూడడము అడిగితే చెప్పాడు, నేను యుద్ధంలో నా సేన ఒకవైపు, నేను ఒకవైపు ఉంటాను, ఆయుధాన్ని పట్టను. అయితే అర్జునుడికి మొదటి ఛాన్స్ ఇచ్చాడు. అర్జునుడు అన్నాడు, నాకు నువ్వే కావాలి బావా, నువ్వు నా తప్పుతో పక్కన ఉంటే చాలు, నాకు ధైర్యము. ఆ ధైర్యం ఎలా వస్తుంది? అవతల వాళ్ళు మనకిచ్చే సహాయ సహకారాల వల్ల. అంటే అంగబలము, ధనబలము, జనబలము ఇవన్నీ కావు, బుద్ధి బలం ఉండాలి. సరైన సమయంలో ఒక ఆలోచన మనల్ని చక్కగా సరిదిద్దుతుంది అన్నదానికి ఉదాహరణగా అర్జునుడు కృష్ణుని ఎన్నుకున్నాడు. నువ్వేమి యుద్ధం పట్టక్కర్లేదు, ఆయుధాన్ని పట్టక్కర్లేదు, నాతో ఉంటే చాలు అన్నాడు. తర్వాత సేన ఉండిపోయింది. దుర్యోధనుడికి చాలా సంతోషమైంది. ఒక అక్షోణి సేననిచ్చాడు. ఆహా, నాది బలం పెరిగిపోయింది, నా జనబలం పెరిగింది, అంగబలం పెరిగింది అనుకుని చాలా సంతోషించాడు. తర్వాత పరిణామం మనందరికీ తెలుసు. సో ఇది మనసు బుద్ధి మధ్యలో జరిగే సంఘర్షణ. మన ప్రతి నిమిషం మన మనసులో జరుగుతుంది. ఇదే కురుక్షేత్రం. ఎక్కడో జరిగేది కురుక్షేత్రం కాదు, మనసు బుద్ధి మధ్యలో జరిగే సంఘర్షణే కురుక్షేత్రము. దాన్ని మనం మనసుతో ట్యాకిల్ చేస్తామా ప్రాబ్లంని, లేదు బుద్ధితో దాన్ని సక్రమంగా మనం సమాధానం చేసుకుంటామా అన్నది మన చేతుల్లో ఉంది. అందుకనే నీ జీవితానికి నీవే సృష్టికర్తవు, నీ ఆలోచనే నీ జీవితము. కాబట్టి ఆలోచనల్ని సక్రమంగా పెట్టుకోవడము, భావన జగత్తుని, అంటే లోపల జరుగుతాయి ఆలోచనలు, వ్యవహారం బయట జరుగుతుంది, వాక్కు బయటకు వస్తుంది. మన ఆలోచన సక్రమంగా ఉంటే మన జీవితం సక్రమంగా ఉంటుంది. ఇది కురుక్షేత్రము అన్నదానికి. రథంలో ఎవరున్నారు అంటే మదమేమున్నాం అంటే ఈ శరీరం రథంలో భగవంతుడు ఉన్నాడు. హృదయసే అర్జున తిష్టతి, నీ అందరి హృదయాల్లో ఉన్నాను. అది చీమ, దోమ, బల్ల, నక్క, పులి అయ్యేం అందట్లో ఉన్నాను, కణంలో ఉన్నాను, అది తెలుసుకో నువ్వు. అందుకని భారతీయ సంస్కృతిలో మనం గుమ్మానికి నమస్కరిస్తాము, గోడకి నమస్కరిస్తాము, రాయికి నమస్కరిస్తాం, చెట్టుకి నమస్కరిస్తాం, పుట్టకి నమస్కరిస్తాం. నాగుపాముని పూజ చేసే సంస్కృతి మనది. అంటే అవతలి వాళ్ళలో, అంటే నాగపాములో ఏంటి, కోపము, అంటే కాటు వేసే గుణం ఉంది. కానీ మనమేం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, అంటే గౌరవిస్తున్నాము. మన ఋషులు మనని సక్రమంగా మన బుద్ధితో వ్యవహరించేటట్లు వాళ్ళు ఆచారాల్ని పెట్టారు. దానికి మనం నాగుపాము పూజ చేసి, అంటే నాగుపాములో ఉన్న భావాల్ని మనం గౌరవించడం వల్ల అవతల వాళ్ళు కూడా మనకు గౌరవిస్తారు. ఒకవేళ ఆ నాగుపాము మన వైపు వచ్చినా పక్క నుంచి వెళ్ళిపోతుంది, మన కాటు వేయదు. ఎందుకంటే నాలో ఉన్న భావాలు ముందే పంపించేశాను నేను. ఏడాదికి ఒక రోజు పాటు ఉపవాసం ఉండి ఆహార నియమాలు పాటిస్తూ పూజ చేస్తాము. యావత్ భారతదేశంలో ఇది జరుగుతుంది ఈ పూజ. దక్షిణ భారతంలో కార్తీక మాసంలో, ఉత్తర భారతంలోనేమోని శ్రావణ మాసంలో జరుగుతుంది. మనకి ఆచారాలన్నీ కూడా మన బుద్ధిని పెంపొందించేందుకే ఉన్నాయి. దానిలోంచి మనం ఏకత్వ భావనలోకి వెళ్తాము, అందరము సమానమే అనే భావన. ఇక్కడ మనకి అంటే ఒకే నాణానికి బొమ్మ బొరుసు ఉన్నాయి, ఒకే మనసులో ఒకే వ్యక్తిలో రెండూ ఉన్నాయి. ఆ రెండిట్లలో ఎవరితో వెళ్తాము, ఎవరితో మనం సహవాసం, మనసుతో సహవాసమా బుద్ధితో సహవాసమా? మనసే బుద్ధిగా మారుతుంది మంచి ఆలోచనలతో. ఇది మనకి కొంత ఈ వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణే వందే జగద్గురు అన్న దాంట్లోంచి మనకి అంటే మనం పరమానంద భరితులుగా ఉండాలి అని మన కృష్ణుని వారి ఆశయము, అంటే మన పరమాత్మ ఆశయము. మనం ఆ విధంగా వ్యవహరించాలి. అయితే
భగవద్గీత మొదట విషాద యోగము, అర్జున విషాద యోగము. మొదట యుద్ధానికి వచ్చాడు, సన్నద్ధుడై వచ్చాడు, అంత ప్రిపరేషన్ అయిపోయింది, ఇంకా ఎగ్జామ్ ఉంది, యుద్ధంలోకి వచ్చారు, అందరూ నిల్చున్నారు. అప్పుడు ధృతరాష్ట్రుల వారు అడిగారు సంజయుడిని, ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాః కిమకుర్వత ధనంజయ అడిగాడు. సంజయుడిని అడిగాడు. సంజయుడు అంటే ఇక్కడ సంజయము, సమ్యక్ అంటే మంచి రూపంలో ఇంద్రియాలని జయించిన వాడు. అతడు ధృతరాష్ట్రుడికి రథసారథి. అతడు కూడా కృష్ణుడు అతనికి దివ్య దృష్టి, అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు అతనికే దివ్య దృష్టి ప్రసాదిస్తే అతను నాకు చెప్తాడు అని. అంటే ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకే వెళుతుంది. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్హతని మనం సంపాదించుకుంటే ఆటోమేటిక్గా మనకు వస్తాయి. అతను అడగలేదు నాకు దివ్య దృష్టి ప్రసాదించని, ధృతరాష్ట్రుడి ద్వారా అతనికి వచ్చింది. అంటే మనకు రావాల్సిన వేరే వాళ్ళ ద్వారా వచ్చేస్తాయి. మనం చేయవలసింది కర్తవ్యం అంటే విధి విధానాల్ని పాటించడము. ఇది ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రంలో, అంటే కురుక్షేత్రం యుద్ధ స్థలం, అది ధర్మక్షేత్రము. కిమ అకుర్వత్ సంజయ, వాళ్ళు ఏం చేస్తున్నారు? మామకాహ పాండవాహ, ఇక్కడ అడిగేది చూడండి, మామకాహ నా పిల్లలు, పాండవులు పాండవాహ పాండుపుత్రులు ఏం చేస్తున్నారు అని అడిగాడు. అంటే మామకాహ నా పుత్రులు వేరు, నా తమ్ముడు పుత్రులు వేరు, ద్వైత భావన. కిం అకుర్వత్ సంజయ, ఏం చేయుచున్నారు అని అడిగాడు. ధర్మక్షేత్రే, ధర్మము ఇక్కడ అంటే మనం ధర్మాన్ని ఎలా పాటించాలి. ధర్మక్షేత్రంలోకి వచ్చి ధర్మాన్ని పాటించకపోతే మనం ఈ భూమి మీదకి వచ్చాము. భూమి మీద మనకు ఒక అవకాశం కలిగింపబడింది ఈ శరీరం ద్వారా జీవించడము. ఎలా జీవిస్తాము, ఎంత మనము ఎదుగుదల పొందుతాము. ఇక్కడ ఎదుగుదలకి అవకాశం ఉంది, ఇంకెక్కడా లేవు, పై లోకాల్లో లేదు. ఇలాంటి కర్మలు చేయడానికి, పుణ్యం సంపాదించడానికి అవకాశం లేదు. ఇక్కడ చేసిన కర్మ ఫలితాలను అక్కడ అనుభవిస్తాం మనం, అంతే. ఇక్కడ భూతలం ఏంటంటే మనకందరికీ కూడా చక్కగా మనం మంచి పనులు చేసుకొని ప్రగతిని సాధించడానికి, అభ్యుదయాన్ని సాధించడానికి అవకాశము, ఇక్కడ మంచి అవకాశం. అందుకని మనందరము ఈ గీతా జ్ఞాన పఠనం వల్ల ఏంటంటే సత్కర్మలే చెయ్యాలి. నాకు ఉపయోగపడే పనులు చేయాలి, ఎవరికో ఉపయోగపడే పనులు కాదు. అంటే నాకు అంటే సెల్ఫిష్నెస్ కాదు, మనందరికీ. ఎవరో ఏదో చెప్పారు అలాగ చేయకుండా చక్కగా మంచి పనులు చేయడానికి మనం సన్నద్ధులు. యుద్ధక్షేత్రం, జీవితం అంటే సామాన్యం కాదు. ప్రతి నిమిషం యుద్ధము, మనలో మనకే వైరుధ్యము. ప్రతిదీ ఒక్కొక్క, ఏ రోజు ఎలాంటి సమస్య వస్తుందో తెలియదు. అంతా బాగున్నట్లుంటుంది, సడన్గా ఒకటి వస్తుంది. ఇప్పుడు అంతా బాగుంది, కరెంటు లేదనుకోండి, సమస్య కదా అది. అంత చక్కగా మనం పెట్టుకున్నాము అన్నీని. కెమెరా లేకపోయినా పర్వాలేదు, మైక్ ఉండాలి. ఈ భగవంతుడికి నమస్కరిద్దాం, మనకు సహాయం చేస్తున్నందుకు అందరం కూడా అని మన ఎనర్జీని ఇద్దాం. మనకి ఈ సహాయం ఉంటే మనం అందరి దగ్గరికి వెళ్ళిపోయినట్లే, మనలో ఉన్న భావాలు అందరి దగ్గరికి చేరిపోతాయి. అందుకని భావగ్రాహి జనార్దన, మన భావాన్ని, మంచి భావాల్ని మనం పంపించుతుండడమే. ఇక్కడ అర్జునుడు వచ్చి ఇలా అడిగాడు. అయితే ఏమైంది, అర్జునుడు మధ్యలోకి వచ్చి చూసి భీష్మాచార్యుల్ని, దురాచార్యుల్ని చూసి కలతపడిపోయాడు. నా వాళ్ళని నేను ఎలా చంపేది, నా వాళ్ళు, మరి 18 అక్షోణ్యుల సేన వచ్చింది, వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత నాకు జీవితం ఉంటుందని ఏం గ్యారంటీ లేదు కదా. పాపం అందరూ వాళ్ళ వాళ్ళ గృహాల్ని, పిల్లల్ని, భార్యల్ని, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని అందరినీ వదులుకొని వచ్చారు. ఆ జీవితాన్ని త్యాగం చేసినట్లే కదా. ఎంత త్యాగబుద్ధితో వాళ్ళందరూ వచ్చారు. కాకపోతే యుద్ధము అన్నది స్వధర్మము, క్షత్రియులందరికీ అది స్వధర్మం. అది ఆచరిస్తేనే వాళ్ళకి ప్రగతి, పురోగతి. ఆ క్షత్రియుడిగా ఉండి మగవాళ్ళకి సంబంధం. వాళ్ళు యుద్ధం చేయకపోతే వాళ్ళు దానికి పనికిరారు, వాళ్ళు ఎందుకు చెందిన వాళ్ళు, పిరికి వాళ్ళు, అంటే వాళ్ళకి అధోగతి. యుద్ధ భూమిలోకి వస్తే యుద్ధం చెయ్యాలి, ఇది ఒక కండిషన్.
యుద్ధభూమికి వచ్చి ఇక్కడికి వచ్చి మోహన్ చెంది భీష్మాచార్యుల వారిని ద్రోణాచార్యుల వారిని చూసి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ, నాకు ఇవి వద్దు, ఈ భోగాలు వద్దు, ఈ రాజ్య సుఖాలు వద్దు, ఏమీ వద్దు అని చెప్పేశాడు. నేను వీళ్ళని చంపి నేను ఏమి అంటే ఎవరితో నేను సంతోషంగా గడపగలను, ఇప్పుడు ఈ విజయం వస్తే ఎవరితో నేను సంతోషాన్ని పంచుకోవాలి, నా వాళ్ళతో పంచుకోవాలి కదా, నా వాళ్ళు ఎవరు ఉండరు కదా, మరి ఎందుకు కింబ భోగై జీవితానవా, ఈ భోగాలన్నీ నాకెందుకు, ముల్లోకాలను రాజ్యాధిపత్యం ఇచ్చినా సరే నాకు వద్దు, యుద్ధం వద్దు, నేను చెయ్యను అని చెప్తాడు. ఇంకా ఏడుస్తాడు. ఏంటంటే ఇంతమంది వచ్చారు, వీళ్ళందరూ చనిపోతే రేపొద్దున క్షత్రియులకి అంటే ప్రతి ఒక్కరికి జాతి ధర్మం ఉంటుంది, కుల ధర్మం ఉంటుంది, ఇవన్నీ నశించిపోతాయి. నశించిపోతే రేపొద్దున వర్ణ సంకరం ఏర్పడుతుంది. పిండాలు పెట్టడానికి ఎవరి పిల్లలు వాళ్ళకి పెడితేనే వాళ్ళకి చేరుతుంది అని ఒక మనకి ఆచారం ఉంది. నా పిల్లలు నాకు శ్రాద్ధ తర్పణాలు ఇస్తే నాకు అక్కడ ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని మనకు ఒక విశ్వాసం ఉంది. ఇవన్నీ శ్రాద్ధ కర్మలు చేయడానికి ఎవరు ఉండరు. రేపొద్దున వర్ణ సంకరం అయితే ఎవరికి ఎవరు పిల్లలు పుడతారో ఏమవుతుందో ఇవన్నీ కూడా ఈ ఆచారాలు సంప్రదాయాలు అన్నీ లుప్తమైపోతాయి, నష్టమైపోతాయి అని ఏడుస్తాడు. కరెక్టే, చెప్పింది కరెక్టే, కానీ ఆ టైంలో చెప్పవలసింది కాదు. యుద్ధ భూమిలోకి వచ్చి నేను జ్ఞానం ఇస్తాను అంటే కాదు, యుద్ధం చేయడమే. ఇప్పుడు మనం జ్ఞానం నేర్చుకోవచ్చు. నేను పరీక్షలోకి వెళ్ళి నేను ఏదో చేస్తాను అంటే అక్కడ ఆ సమయం లిమిటెడ్ సమయం. నేను ఇంకో ఏదో చేస్తాను అంటే ఈ పరీక్ష రాయకుండా నేను వెళ్ళిపోతానంటే నువ్వు ఫెయిల్ అవుతావు అందులో. అప్పుడు చెప్తాడనమాట. ఇక్కడికి వచ్చి నువ్వు ఇలా ఈ సమయంలో క్లైప్యం మాస్మగమః పార్థ నైతత్వాయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం యత్పోతిష్ట పరం తప. ఇది 2 సాంఖ్యయోగం. మొదటి యోగంలో అర్జునుడు అంతా ఏడ్చాడు, ఇవన్నీ చెప్పి ధర్మాల గురించి మాట్లాడేశాడు, జాతుల గురించి మాట్లాడాడు, కుల ధర్మాలు, జాతి ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు అన్నీ, అంత జ్ఞానము ఉంది. కానీ అది సమయం కాదు. విషమే సముపస్థితం. ఈ విషమ సమయంలో ఇలాంటి నీకు అధైర్యం ఎలా కలిగింది అని కృష్ణుడు అడిగాడు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వాయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరం తప. క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీ మనోస్థాయి చాలా నీచమైంది ఈ సమయంలో. విషమే సముపస్థితం అనార్యచుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అంటే అనార్యము ఆర్యము. ఆర్యులు అంటే పూజింపదగిన వారు, మనం అందరం ఆర్య సంతతి. అనార్యులు అంటే పూజింపదగని వారు. అనార్యచుష్టం. ఇలాంటి నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? నువ్వు యుద్ధం చెయ్యను అన్నది. యుద్ధం చేయకుండా భిక్షాటం చేస్తానని కూడా అన్నాడు. నీ ధర్మము, క్షత్రియుడిగా నీ ధర్మం ఏంటంటే యుద్ధంలోకి వచ్చిన తర్వాత అది గెలుపా ఓటమా దాని గురించి ఆలోచించవద్దు. నువ్వు చేయవలసింది యుద్ధం చేయడమే. ఫలితాన్ని ఆశించవద్దు. ఇక్కడ నువ్వు ఏం చెయ్యాలో అది చెయ్యి, పరమాత్మకి వదిలివేయి, ఫలితాన్ని పరమాత్మకు వదిలివేయి. అదే ఇక్కడ చెప్తాడు కృష్ణుడు కూడా. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా, వదిలిపెట్టు, ఉత్తిష్ట, లే. ఎందుకంటే ఏడ్చి నీరసపడిపోయి గండి వాళ్ళ కింద పడిపోయి సేవకుడు కూర్చున్న స్థానంలోకి వెళ్ళి కూర్చున్నాడు. అంటే అలాంటప్పుడు మనోధైర్యం ఇవ్వాలి ఫస్ట్. అదే ఇక్కడ కృష్ణుడు చేస్తున్నాడు. ముందు మనోధైర్యం ఇస్తే తర్వాత తన సామర్థ్యాన్ని, తనలో ఉన్న శక్తిని తెలుసుకొని తనే యుద్ధం చేస్తాడు. అంటే ఎవరైనా చేయవలసింది ఏంటంటే వాళ్ళకి ముందు కొంచెం నువ్వు ఇలాంటి వాడివి కావు, నీలో ఇన్ని లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నాయి, వాళ్ళలో శక్తిని వాళ్ళకి తెలియజేస్తే
వాళ్ళు మళ్ళీ లేచి నిలబడతారు. కూర్చుండిపోయాడు కదా, కూర్చుండిపోయిన వాళ్ళని స్థిరపరచాలి, కూర్చున్న వాళ్ళని లేవాలి, లేచిన వాళ్ళని కార్యోన్ముఖులు చెయ్యాలి. త్యక్త్వా ఉత్తిష్ట పరంతప, వదిలిపెట్టు నీలో ఉన్న అధైర్యాన్ని, పిరికితనాన్ని, ఇంకా ఏంటంటే నపుంసకత్వాన్ని, అదొక అర్థం వస్తుంది. దీన్ని వదిలిపెట్టు. ఉత్తిష్ట, లే, నిలబడు, ధైర్యం తెచ్చుకో. పరంతప అంటే నీలో తప్పింపచేయి. నీ అంటే ఎవరిలో బయట శత్రువులని అనుకుంటాం కానీ మన అంతఃశత్రువులు ఉన్నాయి. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలు. ఇక్కడ మోహం తనకి కలిగి నా వాళ్ళు, వీళ్ళందరూ నా వాళ్ళు, నా తాతలు, నా మామలు, నా పిల్లలు, నా తండ్రులు, తాతలు, ఇలాగ అందరినీ చెప్పుకొచ్చాడు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, వీళ్ళందరినీ చంపి నేనేమి రాజ్యభోగాన్ని అనుభవిస్తాను, ఎవరితో సుఖాలు అనుభవించాలో వాళ్ళతో కాకుండా నాకు వద్దన్నాడు అనేసి నీరసపడిపోతే అప్పుడు లేపడం ఇలా త్యక్త్వా ఉత్తిష్ట పరంతప అంటే ఒక స్ట్రాంగ్ డోస్ అనమాట అది. అంటే కరేజ్ ఈజ్ లైఫ్, ఫియర్ ఈజ్ డెత్. వివేకానంద ఈ స్లోగన్ని తీసుకొని పాశ్చాత్య దేశాల్లోని దీన్ని ఒక స్లోగన్గా చేసుకొని అతను ఎంతో అందరికీ టీచింగ్స్ ఇచ్చారు. ధైర్యమే నీకు జీవితం, పిరికితనం మరణంతో సమానం. నువ్వు బతికున్నా మరణించిన వాడివే. నువ్వు జీవిస్తావా మరణిస్తావా? జీవించాలని అందరికీ ఉంటుంది కదా. ఆఖరి నిమిషంలో కూడా ఇంకొంచెం సేపు నేను జీవిస్తే బాగుంటుందని ఎన్నో కథలు చూస్తూ ఉంటాం మనం. అప్పుడు తనది ఆ పరంతప, నీలో ఉన్న మోహాన్ని నువ్వు తుడిచివెయ్యి అని చెప్పి అక్కడ చెప్పడం అయితే అప్పుడు తను కొంచెం ఆలోచిస్తాడు. అప్పుడు అడుగుతాడు అనమాట. అంటే ఇక్కడ రెండు మోహాలు, ఒకటి సాధారణ మోహం, ఒకటేమో అసాధారణ మోహం. సాధారణ మోహం ఏమిటి అంటే నేను శరీరాన్ని అని మనం అందరం అనుకుంటుంటాం. ఈ శరీరమే నాది, నేనే శరీరము అని జనరల్గా అది ఉంటుంది. అసాధారణ మోహం ఏంటంటే తన ధర్మాన్ని, పరధర్మాన్ని తన ధర్మం అనుకోవడం, తన ధర్మాన్ని విడిచిపెట్టడం. స్వధర్మం, క్షత్రియుడికి స్వధర్మం యుద్ధం చేయడం. నేను యుద్ధం చేయను, నేను భిక్షాటం చేసుకొని జీవిస్తాను. యుద్ధభూమికి వచ్చి మాట్లాడే మాటలు అంటే యుద్ధభూమిలో ఇలాంటి మాటలు తగవు. నువ్వు పిరికివాడివయ్యి నువ్వు అంటే నీకు గతులు ఉండవు, నువ్వు దేనికి పనికిరావు, నీ కీర్తి అపకీర్తి. ఇప్పటివరకు ఎంతో కీర్తి సంపాదించావు, అందరినీ రక్షించడానికి చాలా యుద్ధాలు చేసి చక్కగా అన్నగారికి అంత సహాయం చేశాడు. ఇప్పుడు ఎప్పుడు ఓటమి చూడలేదు ఈ రోజు వరకు. ఈరోజు సడన్గా అసలైన సమయానికి విషమే సముపస్థితం, ఈ విషమ సమయంలో నీకు ఇలాంటి నీచ బుద్ధి ఎలా దాపురించింది అన్న మాట అడిగి తన్ని లేవదీసి చెప్పేటప్పటికి తనలో శక్తిని, నీలో ఉన్న అంతఃశత్రువు, మోహం అనే అంతఃశత్రువుని నువ్వు జయించాలి అని చెప్పినప్పుడు అప్పుడు కొంచెం ఆలోచించి అప్పుడు అడుగుతాడనమాట. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషోపహత స్వభావ, అక్కడ ఒప్పుకుంటాడు. కార్పణ్య దోషం, లోభము అనే దోషం వల్ల నా బుద్ధి మందగించింది. నేను నీకు శిష్యస్తేహం, నేను నీకు శిష్యుణ్ణవుతున్నాను. షాదిమాం త్వాం ప్రపన్నం, షాదిమాం శాసించు, త్వాం ప్రపన్నం నేను నీకు శరణుజొచ్చుచున్నాను. యత్ శ్రేయస్యాత్ బ్రూహి తన్మే, యత్ శ్రేయస్సి, నాకేది శ్రేయస్సో, నాకేది మంచిదో నువ్వు చెప్పు కృష్ణ. ఇప్పటివరకు నేను ఏదో మాట్లాడాను, తెలుసో తెలియకో, కానీ ఇప్పుడు నీకు శరణొచ్చుతున్నాను, నాకు ఏది శ్రేయస్సో నువ్వు నిశ్చయించి చెప్పు అని అడుగుతాడు. అప్పుడు అసలైన గీత స్టార్ట్ అవుతుంది. అశోచ్వాన్
అన్వశోచస్వం ప్రజ్ఞా